స్టాక్ మార్కెట్లో కొన్ని కంపెనీస్ ఏళ్ల తరబడి ఒకే రేంజ్లో ఎలాంటి కదలిక లేకుండా కన్సాలిడేట్ అవుతూ ఉంటాయి. కానీ కొద్ది నెలల్లోనే 2x, 3x, 4x రిటర్న్స్ ఇస్తాయి. అలాంటి కంపెనీల్లో ఒకటి స్టెర్లైట్ టెక్నాలజీస్. స్టెర్లైట్ టెక్నాలజీస్ మే 2025లో ఇట్ వాస్ ట్రేడింగ్ అరౌండ్ 80 రూపీస్. బై ది ఎండ్ ఆఫ్ July 2026 ఇట్స్ ప్రైస్ వాస్ 640. ప్రైస్లో ఇంత హ్యూజ్ జంప్ రావడానికి కారణం ఏంటి? ఇలాంటి మల్టీ బ్యాగర్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? ఈరోజు టర్న్ అరౌండ్ స్టోరీ అండ్ వెల్త్ క్రియేషన్ స్టోరీలో తెలుసుకుందాం. స్టెర్లైట్ టెక్నాలజీస్ అనేది ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్, డేటా సెంటర్ కనెక్టివిటీ మరియు టెలికాం నెట్వర్క్ సొల్యూషన్స్ తయారు చేసే కంపెనీ. మన మొబైల్లో వీడియో చూస్తున్నా, యూపీఐ పేమెంట్ చేస్తున్నా, ఏఐ ఉపయోగిస్తున్నా, క్లౌడ్లో డేటా స్టోర్ చేస్తున్నా, ఇవన్నీ పనిచేయడానికి వెనుక ఫైబర్ నెట్వర్క్ తప్పనిసరి. అంటే ఇంటర్నెట్ ప్రపంచానికి రోడ్లు వేస్తున్న కంపెనీలో స్టెర్లైట్ టెక్నాలజీ కూడా ఒకటి. అయితే ఇంతకాలం స్టాక్ ఎందుకు పెరగలేదు? కొన్ని సంవత్సరాల పాటు కంపెనీకి పెద్దగా గ్రోత్ రాలేదు. టెలికాం కంపెనీలు కొత్త పెట్టుబడులు తగ్గించాయి, ఫైబర్ డిమాండ్ తగ్గింది, లాభాలు తగ్గాయి, మార్జిన్లు పడిపోయాయి. దీంతో ఇన్వెస్టర్లు ఈ కంపెనీని పూర్తిగా మర్చిపోయారు. కానీ మల్టీ బ్యాగర్లు చాలాసార్లు ఇలాంటి పరిస్థితుల నుంచే పుడతాయి. 2026లో ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు పరిగెత్తింది. ప్రతి ఏఐ డేటా సెంటర్కు వేలాది సర్వర్లు, వాటిని కలిపే హై స్పీడ్ ఫైబర్, భారీ డేటా ట్రాఫిక్ ఇవన్నీ అవసరం అయ్యాయి. ఈ డిమాండ్ను తీర్చే కంపెనీల్లో స్టెర్లైట్ ముందే సిద్ధంగా ఉంది. కొత్త బిజినెస్ ఏమీ ప్రారంభించలేదు, కానీ ఇప్పటికే ఉన్న బిజినెస్కు ఒక్కసారిగా భారీ డిమాండ్ వచ్చింది. కంపెనీకి పెద్ద పెద్ద ఆర్డర్లు రావడం ప్రారంభమైంది. డేటా సెంటర్స్, ఎంటర్ప్రైజ్ నెట్వర్క్స్, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైపర్ స్కేలర్ కంపెనీల నుంచి కొత్త కాంట్రాక్టులు వచ్చాయి. దీంతో కంపెనీ ఆర్డర్ బుక్ భారీగా పెరిగింది. ఇన్వెస్టర్స్కి రాబోయే సంవత్సరాల్లో ఈ కంపెనీకి పని కొరత ఉండదు అని అర్థమైంది. అప్పటి నుంచే స్టాక్పై ఆసక్తి పెరిగింది. స్టెర్లైట్ కంపెనీ ఇన్కమ్ పెరిగింది, ఆపరేటింగ్ ప్రాఫిట్స్ పెరిగినాయి, ఆపరేటింగ్ మార్జిన్స్ పెరిగినాయి. ఇన్వెస్టర్స్కి ఒక విషయం అర్థమైంది, ఇది కేవలం ఒక స్టోరీ కాదు, నిజమైన టర్న్ అరౌండ్ అని. ఇంతకుముందు కంపెనీ ప్రధానంగా ఫైబర్ మాత్రమే అమ్మేది. ఇప్పుడు డేటా సెంటర్ కనెక్టివిటీ, ఇంటిగ్రేటెడ్ నెట్వర్క్ సొల్యూషన్స్, హై వాల్యూ ప్రోడక్ట్స్ అమ్మడం ప్రారంభించింది. దీంతో ప్రతి రూపాయి అమ్మకంపై వచ్చే లాభం కూడా పెరిగింది. అదే కంపెనీ విలువను మరింత పెంచింది. ఒక మంచి కంపెనీ సాధారణ ఇన్వెస్టర్ల కంటే ముందుగా గుర్తించేది చాలాసార్లు పెద్ద సంస్థలే. ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ తమ వాటా పెంచడం ప్రారంభించారు. దీంతో మార్కెట్కు ఒక క్లియర్ మెసేజ్ వెళ్ళింది, ఈ కంపెనీలో గ్రోత్ ఉంది అని. అక్కడి నుంచి రీటైల్ ఇన్వెస్టర్స్ ఈ స్టాక్ని కొనడం ప్రారంభించారు. ఈ కంపెనీలో ముందుగా గమనించాల్సినవి, ఒక మల్టీ బ్యాగర్ అవ్వడానికి పరిశ్రమ భవిష్యత్తులో వేగంగా పెరగాలి, కంపెనీకి భారీ ఆర్డర్లు రావాలి, లాభాలు వేగంగా పెరగాలి, మార్జిన్లు మెరుగుపడాలి, డెట్స్ తగ్గాలి, ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ కొనాలి. ఈ సంకేతాలు ఒక్కొక్కటిగా కనిపించినప్పుడు మార్కెట్ ఇంకా పూర్తిగా గుర్తించక ముందే మనం మల్టీ బ్యాగర్స్ని ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. మల్టీ బ్యాగర్ కంపెనీలు కేవలం ఒక మంచి ప్రోడక్ట్స్ మాత్రమే అమ్మవు. ప్రతిరోజు లేదా తరచుగా ఉపయోగించే ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ ఉన్న కంపెనీలు మల్టీ బ్యాగర్స్ అవుతాయి. ప్రజలు ప్రతిరోజు ఇంటర్నెట్ వాడుతున్నారు, డేటా వినియోగిస్తున్నారు, క్లౌడ్ సర్వీసెస్ పనిచేస్తున్నాయి. ప్రతిరోజు ఏఐ మరింత డేటా ప్రాసెస్ చేస్తుంది. అంటే ఈ నెట్వర్క్ల అవసరం ప్రతిరోజు ఉంటుంది. అదే కస్టమర్ రిటెన్షన్ అండ్ కంటిన్యూటీ ఆఫ్ బిజినెస్. రోజు అవసరం ఉండే వ్యాపారాలకు కస్టమర్లు మళ్ళీ మళ్ళీ వస్తారు, ఆదాయం నిరంతరం వస్తూనే ఉంటుంది. ఇలాంటి కంపెనీలు దీర్ఘకాలంలో భారీ సంపదను సృష్టించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఒక మంచి మల్టీ బ్యాగర్ గురించి వెతుకుతూ ఉంటే మీరు చెక్లిస్ట్ చేసుకోవాల్సిన పాయింట్, స్ట్రాంగ్ ప్రమోటర్ హోల్డింగ్, హై బిజినెస్ గ్రోత్ ఉన్న కంపెనీస్, కంపెనీకి కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉండాలి, కస్టమర్ రిటెన్షన్ ఎక్కువ ఉన్న బిజినెస్, కస్టమర్కి వాల్యూ యాడ్ చేసే బిజినెస్, ROE గ్రేటర్ దెన్ 18%, ROCE గ్రేటర్ దెన్ 18%, లో డెట్ ఉండాలి, హై క్యాష్ ఫ్లో, స్ట్రాంగ్ ఆర్డర్ బుక్, ఇన్స్టిట్యూషనల్ బయింగ్ చాలా ఎక్కువగా ఉండాలి, క్యాపెక్స్ ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి, మార్జిన్ ఎక్స్పాన్షన్ ఉండాలి. వీటన్నిటితో పాటు మీరు టెక్నికల్గా రీజనబుల్ వాల్యుయేషన్స్ మీద ఎంట్రీ తీసుకుంటే మీరు మీ పోర్ట్ఫోలియోలో మల్టీ బ్యాగర్స్ క్రియేట్ చేయడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది.